వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి విజ్ఞప్తి. మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలి. పలువురు ప్రముఖులు పిలుపు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారి ఉగాది వార్షిక జాతర మహోత్సవాల ప్రారంభం. శోభయాత్ర నిర్వహించిన 1008 మంది మహిళలు. గత 3 దశాబ్దాలుగా కూచిపూడి విద్యను నేర్పించినందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం. గజ్జ పూజలో నాట్యాచారి రూపాదేవి. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి కోరారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన చింతలపూడి నియోజకవర్గ స్థాయి ఎన్నికల సమీక్షా సమావేశంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నియమావళి అందరూ పాటించాలని, ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే రాజకీయ పార్టీలు శాంతియుతంగా ప్రచారం చేసుకోవాలని, ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ప్రవర్తించిన, ఇతరులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన కేసులు ఉంటాయని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసి సందేశాలు ఫార్వర్డ్ చేసిన చర్యలు తప్పవని, ఆ పోస్టులకు అడ్మిన్లు బాధ్యత వహించాలని అన్నారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, సిఐ రాజేష్, చింతలపూడి సిఐ సుధాకర్, సబ్ డివిజన్ లోని ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న పోలింగ్ బూత్లు, ఆ పోలింగ్ బూత్లకు సంబంధించి మా వాళ్ళ సంబంధించి వాటి మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. పాత ఎలక్షన్ అఫెన్సెస్, ఆ ఎలక్షన్ అఫెండర్స్ బైండ్ ఓవర్లు, ఆ పాత ఎలక్షన్ అఫెన్సెస్ స్టేటస్, వీటన్నిటి కూడా చర్చ చేయడం జరిగింది. అలానే మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఎంసీసీ ఆల్రెడీ ఆ కోడ్ వైలేషన్ మీద రిజిస్టర్ చేసిన కేసులు, వాటి యొక్క స్టేటస్, ఇవన్నీ రివ్యూ చేయడానికి రావడం జరిగింది. సో ఈ సందర్భంగా పొలిటికల్ పార్టీలకి నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఎంసీసీ అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి ఎంసీసీ వైలేషన్స్ చేసినా కానీ ఇమ్మీడియట్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే ఓటర్లని ప్రలోభ పెట్టేలా కానీ, రెచ్చగొట్టేలా కానీ వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ పోలీసులకు సహకరించి ఎలాంటి ఉద్రిక్తతలు రేకెత్తేకున్నా కాకుండా శాంతియుతంగా ప్రచారం చేసుకోమని, అలాగే పోలింగ్ రోజు కూడా శాంతియుతంగా పోలీసులకు సహకరిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటి అంటే, ఏవైనా ఇలాంటి చట్టవిరుద్ధమైన, చట్ట వ్యతిరేక చర్యలు జరుగుతూ ఉన్నట్లయితే మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సివిజిల్ యాప్ ఉంది, దానికి మీరు కనుక జస్ట్ మెయిల్ చేస్తే ఇమీడియట్ అందరికీ, జిల్లా ఉన్నతాధికారులందరూ మెయిల్స్ కదా వస్తుంది, వెంటనే మనం ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. అలాగే మీడియాకు కూడా మా విజ్ఞప్తి, మీకు ఏదన్నా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కానీ, ఎస్పెషల్లీ లిక్కర్ కానీ, క్యాష్ కానీ, ఇట్లాంటి డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ జరిగినట్లయితే ఇమీడియట్ మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈ టైంలో యాజ్ వి ఆల్ నో, సోషల్ మీడియా చాలా ముఖ్యమైన రోల్ పోషిస్తుంది. ఒక సెకండ్లో మీరు చేసే పోస్ట్ అది కనుక ఒక చట్ట వ్యతిరేకమైనదైతే జీవితకాలం అది మీరు దాన్ని యూ హ్యావ్ టు పే ద ప్రైస్. సో తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు ఏం పెడుతున్నారో చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా పోస్ట్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించండి. అలాగే మీరు పోస్ట్ ఫార్వర్డ్ చేసేటప్పుడు కూడా, నేను జస్ట్ ఫార్వర్డ్ చేశాను అంటే కుదరదు. పోస్ట్ చేసిన వాళ్ళకి ఎంతైతే బాధ్యత ఉంటుందో ఆ పోస్ట్ని ఫార్వర్డ్ చేసే వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి పోస్ట్ ఫార్వర్డ్ చేసేటప్పుడు కూడా 1-10 సార్లు చదివి, అది ఎలాంటి చట్ట వ్యతిరేకమైంది, ఎలాంటి ఉద్రిక్తతలు రేకెత్తించదు, ఏ కులాన్ని కానీ, మతాన్ని కానీ, ఒక జెండర్ని కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేదిగా లేదు అనుకుంటేనే ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నప్పుడు అడ్మిన్స్ దే విల్ బి హెల్డ్ లయబుల్. ఆ గ్రూప్లో పోస్ట్ చేసే ప్రతి ఇల్లీగల్ పోస్ట్ కానీ, ప్రతి యాంటీ సోషల్ పోస్ట్ కానీ అడ్మిన్ చర్య తీసుకోబడుతుంది. కాబట్టి మీరు మీ గ్రూప్ మెంబర్స్ చేసే పోస్టులు జాగ్రత్తగా మానిటర్ చేయండి. అలాంటివి ఉండే ఉద్రిక్తత అవి వైరల్ కాకముందే డిలీట్ చేయండి. మాకు కూడా సమాచారం. అందరూ కోఆపరేట్ చేసి ఎలక్షన్స్ పీస్ఫుల్గా, ఫ్రీగా, ఫెయిర్గా కండక్ట్ అయ్యేటట్లు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. మంచి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలని పలువురు ప్రముఖులు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి 116వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఎస్సీపేట నవచైతన్య అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు గురునాథరావు,
టీడీపీ నాయకులు బొబ్బర రాజుపాల్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు జీవిత చరిత్రను స్మరించుకున్నారు. ఆయన దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ జగజీవన్ రావును స్మరించుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు నేకూరి కిషోర్, చిటికల అచ్యుతరామయ్య, పిపిఎన్ చంద్రరావు, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రోజున బాబు జగజ్జన జయంతి సందర్భంగా ఆహారాలు నిర్పించాము. ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన పనులు ప్రతి ఒక్క ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన చేసిన సేవలు మర్చిపోకూడదని అందరినీ కోరుకుంటున్నాను. మరి రోజున బాబు జగజీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఉన్న ఎస్సీపేట ఆధ్వర్యంలో అన్ని వర్గాల వారు అందరూ కూడా వచ్చి ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా దళితుల ఐక్యతకు, అలాగే దళితుల అభివృద్ధికి బాబు జగజీవన్ రామ్ గారు చేసిన కృషి అందరికీ తెలిసిందే. అంబేద్కర్ గారు మరి రాజ్యాంగ పరంగా సమకూర్చిన అనేక కార్యక్రమాలు కానీ వారి ఎన్నిక కూడా నెరవేర్చడంలో, చట్ట ప్రకారం ఎన్నిక కూడా నెరవేర్చడంలో మరి జగజీవన్ గారి కృషి ఎంతో ఉన్నతంగా ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. నేను ఈ సందర్భంగా దళితులందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, మరి దళితులకి రాజ్యాంగ పరంగా సంక్రమించిన హక్కులు కూడా సక్రమంగా ముందుకు తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. అలాగే మరి ఈ రోజున జగజీవన్ రావు గారి జయంతి ఉత్సవం సందర్భంగా దళితులు అన్ని వర్గాల వారు వచ్చి వాళ్ళ సంఘీభావం ప్రకటించడమే ఇవాళ దళితుల మధ్య ఐక్యత నిదర్శనం. ఈ ఐక్యత ముందు కూడా కొనసాగించాలని మేమందరం కూడా దళితుల అభివృద్ధి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. స్వతంత్ర సమరయోధులు, అనగాని వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఈ విగ్రహంతో ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా ఎస్సీ వర్గాలు సమీకరించి ఈ కార్యక్రమం చేపడుతున్నటువంటి ముప్పిడి శ్రీని గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రిజర్వేషన్ తీసుకొచ్చింది అంబేద్కర్ అయితే దాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్. అలాంటి మహానీయుడికి ఈ జంగారెడ్డి ఎస్సీపేట తరపున దళితులందరి తరపున ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ, స్వతంత్ర సమరయోధుడు బాబు జగజీవన్ రావు గాంధీవాది. ఆయన గాంధీవాదిగా ఉండి గాంధీజీ అడుగుజాడల్లో ఉండి బీహార్ ప్రాంతంలో స్వతంత్ర ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి ఆయన. అంతేకాదు ఈ ప్రపంచ చరిత్రలోనే సుదీర్ఘంగా అత్యధిక కాలం పార్లమెంటేరియన్గా ఉండి ఒక 50 సంవత్సరాలు చనిపోయే వరకు తుది శ్వాస వరకు కూడా పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందించిన వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రావు. అనగారిన వర్గాల నుంచి ఆయన వచ్చి దేశ ఉపప్రధానిగా ఆయన అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించారు. ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి, ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి యువతని నేను పిలుపునిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి 60వ ఉగాది వార్షిక జాతర మహోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవ సందర్భంగా గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి 1008 మంది మహిళలు నూకాలమ్మ అమ్మవారి ఆలయం వరకు శోభయాత్ర నిర్వహించారు. అమ్మవారు సింహవాహనంను అధిష్ఠించి పట్టణ వీధుల్లో విహరించారు. ఈ శోభయాత్రలో సనాతన భారతీయ ధర్మ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ చరానంద భారతీ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గంగానమ్మ అమ్మవారిని, నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని మీడియాతో మాట్లాడారు. గత 60 సంవత్సరాలుగా నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది వార్షిక మహోత్సవాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శోభయాత్ర కన్నుల పండుగగా ఉందని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ, ధనకుమార్ తో పాటు నూకాంబిక సేవా బృందం, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేశారు వెళ్తానండి. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి నూకాల అమ్మవారి 61వ వార్షికోత్సవ సందర్భంగా
గంగానమ్మ తల్లి అమ్మవారి దేవాలయం నుండి నూకాలమ్మ గుడి వరకు కూడా ప్రతి ఏడాది కూడా సారే చీర ఏదైతే ధార్మిక పద్ధతిగా ఆనవాయితీ ఉందో అటువంటి కార్యక్రమం మనం అన్ని చేస్తున్నాం. ఈరోజు ఈ పట్టణంలో అత్యంత అద్భుతంగా వేలాది మంది భక్తులతో పూర్ణ కుంభాలతో ప్రతి ఒక్కరు కూడా సారి సామాన్లతో అమ్మవారి స్వరూపులైనటువంటి మాతాజీ అందరూ కూడా ఈ దివ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సనాతన ధర్మం యొక్క విశిష్టత, సనాతన ధర్మం యొక్క గొప్పతనం దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి భాగంగా ఇది ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా అనేక జన్మల్లో పురాకృత పుణ్యఫలాలు చేసిన వారే. ఈరోజు 61 సంవత్సరం నుండి ఇటువంటి విశిష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాలు చేయడం నా భూతో నా భవిష్యత్ మీరంతా చూస్తున్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో పురవీధుల్లో చాలా అత్యంత అద్భుతమైనటువంటి అమ్మవారి తాలూకు శోభాయాత్ర జరుగుతుంది. ఇది చాలా కనుల పండుగ ఉంది. దీన్ని చూసి మనం అందరం అర్థం చేసుకోవాలంటే భారతదేశం సనాతన ధర్మంలో ప్రతి చోట ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మంలో ప్రయాణం చేస్తూ మన హైందవ ధర్మ వ్యాప్తికి ఇది ఒక పునాది వంటిదే మేము తెలియజేస్తున్నాం. గత 3 దశాబ్దాలుగా జంగారెడ్డిగూడెం కూచిపూడి విద్య నేర్పించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని నాట్యాచారిణి ఎస్ రూపాదేవి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నృత్య పాఠశాలలో శుక్రవారం గజ్జ పూజను జరిపారు. ఈ సందర్భంగా నటరాజుకు పూజలు నిర్వహించారు. అదే విధంగా విద్యార్థులకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా రూపాదేవి మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో సంస్కృతి సంప్రదాయాలకు విలువనిచ్చే వ్యక్తులు ఉండడం వల్లే తాము ఈ అకాడమీని నడపగలుగుతున్నామని తెలిపారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు దాసరి పోసిరాజులు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణ ఖ్యాతిని రూపాదేవి టీచర్ మరింత పెంచారని తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు సత్యకిరణ్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. కళలను ప్రోత్సహిస్తున్న వాళ్ళకి, అభిమానిస్తున్న వారికి, అలాగే కళలు నేర్పించడానికి వారి బిడ్డలను పంపించేటటువంటి తల్లిదండ్రులకు అందరికీ ఈ ఉగాదికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ఉగాది రోజున గజ్జి పూజ చేయడం అన్నది సాంప్రదాయకంగా పెట్టుకున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా దీన్ని కొనసాగించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిచ్చే వాళ్ళు ఇంకా సమాజంలో ఉన్నందువల్ల 30 సంవత్సరాలుగా ఈ కళని జంగారెడ్డిగూడెంలో కొనసాగించుతున్నాం. ఈ కళని ఇలాగే కొనసాగించేటటువంటి అదృష్టాన్ని కలగజేస్తున్నటువంటి ఆ నటరాజస్వామికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఇంకా అనేక మంది ఈ కళను ప్రోత్సహించాలని, ఈ కళను ఇంకా వెలుగులోకి తీసుకురావాలని మరీ కోరుకుంటున్నాం. అలాగే ఈ కళని అభిమానిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా, లోకల్లో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఎవరిని రమ్మన్నా కూడా తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి వీరి యొక్క ఆశీస్సులు విద్యార్థులకు అందరికీ అందజేస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఈ రోజున మన జంగారెడ్డిగూడెంకి ఎంతో అలంకారమైన మా సోదరి అయిన రూపాదేవి టీచర్ గారు ఆ నాట్య అకాడమీలో ఈ రోజున ఉగాది పురస్కారాలు సంబంధించుకుని ప్రతి సంవత్సరం కూడా గజ్జి పూజ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేడం గారు ఆ పూజ నిమిత్తం ప్రతి సంవత్సరం కూడా ఒకరికి సన్మానించడం జరుగుతుంది. ఈ రోజు మన పంతులు గారు అయిన సత్యకిరణ్ గారికి ఈ రోజున సన్మానం చేసే అదృష్టం మాకు రావటం పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే కళలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో నాట్యానికి సంబంధించి ఒక జంగారెడ్డిగూడెంకి ఒక వేదిక అయిన మన రూపాదేవి టీచర్ గారి నేతృత్వంలో ఎంతో మంది కళాకారులను తయారు చేస్తున్నారు. మేడం గారు గత 30 సంవత్సరాలుగా మన గురువు గారు రూపాదేవి గారు ఈ మన సనాతన ధర్మంలో భాగమైనటువంటి ఈ కళని 30 సంవత్సరాలుగా పోషిస్తూ అనేక మంది విద్యార్థుల్ని తయారు చేస్తూ ఈ కళని ప్రపంచవ్యాప్తంగా చాటి అనేక రికార్డులో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ దాకా చేరడం అనేది మా జంగారెడ్డిగూడెంకి ఆ మేడం గారి ద్వారానే జరిగింది. ఇవాళ ఆ జంగారెడ్డిగూడెంలో ఆవిడ ఇక్కడ ఉండడం మాకు జంగారెడ్డిగూడెం ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తూ. నా పేరు సాయి ప్రియ. నేను మా గురువు గారి దగ్గర విద్యను అభ్యసించడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను చిన్నప్పటి నుండి ఎప్పటి నుండో నేర్చుకోవాలనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు వీలు కుదిరింది. సో ఈ సమయాన్ని మాత్రం నేను దుర్వినియోగం చేసుకోకూడదు అనుకొని గురువు గారి దగ్గరికి వచ్చాను. గురువు గారు ఓన్లీ డాన్సే కాకుండా మాకు జీవితంలో ఎలా ఉండాలి, ఏదైనా సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలి అవి కూడా నేర్పుతూ ఉంటారు. సో ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర కొన్ని చెప్పుకోలేనివి ఉన్నా కానీ గురువు గారికి షేర్ చేసుకోగలం. మేము అంత క్లోజ్గా ఉంటారు మాతో.
సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను గురుగారి దగ్గర డాన్స్ నేర్చుకోవడం. పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు విద్యా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని రోటరీ అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ తెలిపారు. రోటరీ జంగారెడ్డిగూడెం విద్యా ప్రోత్సాహాలలో భాగంగా చిరంజీవి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సంజీవరావు, డాక్టర్ వంశీకృష్ణల సహకారంతో 3 విద్యార్థులకు శుక్రవారం 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం విద్యా ప్రోత్సాహకాలు అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు రొంగల దేవి ప్రసాద్, కార్యదర్శి బెవరిశెట్టి హనుమాన్ తిలక్, చార్టర్ సభ్యులు చామర్తి శ్రీరాములు, సహాయ కార్యదర్శి కొమ్ముకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారిని సుమారుగా 11 మంది విద్యార్థుల్ని మా రోటరీ మాజీ గవర్నర్ భాస్కరరావు గారి వితరణతో 6 పిల్లల్ని, అలాగే డాక్టర్ కాకల్ రామచంద్రబాబు గారి వితరణతో ఒక పాపని, దాకారపు కృష్ణ గారి వితరణతో ఒక పాపని, అలాగే చిరంజీవి హాస్పిటల్స్ డాక్టర్స్ అయినటువంటి డాక్టర్ కొమ్మూరి వంశీకృష్ణ, సంజీవరావు గారి వితరణతో 4 పిల్లల్ని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చుని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుండి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వరుసగా 3వ సంవత్సరం కూడా చిరంజీవి హాస్పిటల్స్ వారి నుండి ఈ రోజున ఇక్కడ 3 పిల్లలకి బండారు తేజీశ్వర్, కాటాడు తనీష్ కుమార్, అలాగే గుమ్ము సాయి పూర్ణ, ఈ 3 పిల్లలకి కూడా ఈ రోజున రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి వారి యొక్క ట్యూషన్ ఫీజుని చెక్ రూపంలో అందించడం జరిగింది. ఈ యొక్క మంచి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా దేవుడి రూపంలో దాతలందరూ సహకరించి మాకు ఈ కార్యక్రమం ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ప్రతి సంవత్సరం రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి నిరంతరాయంగా కొనసాగడానికి మాకు సపోర్ట్ చేసినటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే భవిష్యత్తులో రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ద్వారా సేవా కార్యక్రమాలు సమాజానికి అందిస్తామని తెలియజేస్తూ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావును అందరూ స్మరించుకోవాలని జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో జగ్జీవన్ రావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని జగ్జీవన్ రావు విగ్రహాలకు సర్పంచ్ ఎడ్లపల్లి రాధికతో కలిసి జడ్పీటీసీ బాబ్జీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా జగ్జీవన్ రావు దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొల్నాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ.
6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. FND 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 and 8331847497.